వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెటాపై తీవ్ర ఆరోపణలు దావా, వాట్సాప్ సురక్షితం కాదన్న ఎలన్ మస్క్. డెబ్బై 5 దేశాలపై ఇమిగ్రెంట్ వీసాల నిషేధంతో 50,000 అదనపు గ్రీన్ కార్డులు, ఫ్యామిలీ కోటాలో మిగిలిన వీసాలు ఎంప్లాయ్మెంట్ కోటాకు బదిలీ. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి దేశంలోకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయన్న స్టాలిన్, తమిళనాడులో మహిళలు క్షేమంగా లేరన్న ప్రధాని వ్యాఖ్యలను కొట్టిపారేసిన సీఎం. పార్లమెంటు కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాలు, మీడియా సమావేశంలో కేటీఆర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అచ్చూసిన అమృతుల్లా రంకెలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శ. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారే ముందు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, ప్రశ్నించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన. బలవంతంగా P4 అమలు చేయిస్తారా? వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపాటు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం, 1.60 లక్షలు దాటిన పైన. ముంబై రేసులోనే ఆర్సీబీపై ఉత్కంఠ విజయం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్రెషన్తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలువపరిచేలా వారి ప్రైవేట్ మెసేజ్లను మాతృ సంస్థ మెటా చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్ల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాట్సాప్ ప్రవేశపై తీవ్ర ఆరోపణలు, కోర్టులో దావా. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ నెల 23న ఈ దావా దాఖలైంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాలకు చెందిన కొందరు యూజర్లు ఈ పిటిషన్ వేశారు.
అమెరికా ఇటీవల 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేయడంతో 2027లో సుమారు 50,000 అదనపు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిషేధం ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక ఫ్యామిలీ బేస్డ్ కోటాలో మిగిలిపోయిన వీసాలు మరుసటి ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ కేటగిరీకి బదిలీ అవ్వడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇక ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ ఒక వీడియో పోస్ట్లో ఈ విషయాన్ని విశ్లేషించారు. ఇక కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఇదే తరహాలో ఫ్యామిలీ కోటా వీసాలు ఎంప్లాయ్మెంట్ కోటాకు బదిలీ అయ్యాయని, ఫలితంగా ప్రయారిటీ తేదీలు 4 నుంచి 5 ఏళ్లు ముందుకు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇక నిషేధం విధించిన 75 దేశాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 67,000 ఫ్యామిలీ వీసాలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ వరకు కొనసాగితే దాదాపు 50,000 వీసాలు మిగిలిపోతాయని అంచనా. ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ఎక్కువ వీసాలు మిగిలిపోయే అవకాశం ఉంది. తమిళనాడులో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి డీఎంకే స్టాలిన్ అయితే ఘాటుగా సమాధానమిచ్చారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీకు సమాధానమిచ్చేవారు తప్పుగా ఇస్తున్నట్లున్నారు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇక తమిళనాడులో మహిళలకు రక్షణ లేదని, డ్రగ్స్ మాఫియా రాజ్యమెలుతుందని ప్రధాని చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక తమిళనాడు యువత మాదక ద్రవ్యాల బారిన పడుతుందన్న ప్రధాని విమర్శలపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. భారతదేశంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రధానికి తెలియదా? గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలను పోర్టుల నుంచి టన్నుల కొద్ది డ్రగ్స్ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక మీ రాష్ట్రంలో ఉన్న గేట్వేలను అడ్డుకోకుండా మహారాష్ట్రపై నెపం వేయడం సరికాదు అని మండిపడ్డారు. ఇక డ్రగ్స్ నెట్వర్క్స్ నిర్వీర్యం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, కానీ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కావడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు కమిటీ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నానా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. వేరే నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్న ఉద్యోగం పీకిచ్చేటట్టున్నావు స్వామి. అందరూ ఫోన్ల కింద పెట్టండి కొంచెంసేపు. మీకు వీడియో లైవ్లో దొరుకుతుందిలే స్వామి, ఎందుకు కంగారు. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నా కంగ్రాచులేషన్స్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈరోజు పార్టీ కమిటీలో మీకు మేము బాధ్యత కల్పిస్తాం జరిగింది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పార్లమెంట్ కమిటీలో మొదటిసారి కమిటీలో వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మొదటిసారి తెలుసురాబా, అది అడిగింది నేను. చేతుల కింద పెట్టండి. రిపీట్ అయిన వాళ్ళు చేతులు పైకెత్తండి. సో ఇక్కడ చూస్తే చేతుల కింద పెట్టండి. ఇక్కడ మీరు చూస్తే 83% మంది ఈరోజు పార్లమెంట్ కమిటీలో కొత్త వారు వస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పాను, సీనియర్ని జూనియర్ని నేను సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరిగింది. దానికి ఈరోజు మీరు ఒక ఉదాహరణ. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలం, బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది.
పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పమంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్లోనే లేదు. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తెలంగాణ ప్రజలకు బోధిస్తూ, వాళ్ళను సమీకరిస్తూ, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగిన వారి గొంతుకై ప్రశ్నిస్తూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. ఆనాడు అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 మనకు ఒక అస్త్రంగా ఉపయోగపడింది. అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు, ఈ తత్వాన్ని, ఈ వాదనని, అంబేద్కర్ తత్వాన్ని అందరికంటే అద్భుతంగా ఆకలింపు చేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, తెలంగాణ ప్రజలను సమీకరిస్తూ, వారికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బోధిస్తూ, ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగినా వారి తరపున పోరాడుతూ, వారి గొంతుకై నిలిచి 14 ఏళ్ళు కష్టపడి అల్టిమేట్గా తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఆ తెలంగాణ సాధించుకునే క్రమంలో కూడా మనకి ఆ రోజు ఒక అస్త్రంగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడ్డది ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆ రోజు ఆర్టికల్ 3 కనుక లేకపోతే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇవాళ తెలంగాణ లేదు. అట్లాగే రాజ్యాంగంలో ఒక అద్భుతమైన నిబంధన, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో డాక్టర్ బాబాసాహెబ్ మన తరపున వాదించినారు వకాల్తా పుచ్చుకుని. ఆయన వాడిన ఒక మాట, ఒక పదం, ఒక ఇడియం, టిరనీ ఆఫ్ మెజారిటీ అన్నారు. అంటే మందబలంతో అల్పసంఖ్యాకుల గొంతు దొక్కుతారు. మందబలంతో, టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మెజారిటీ యొక్క నియంతృత్వ పోకడల వల్ల ఒకవేళ అల్పసంఖ్యాకులు, మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, అది మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, సంఖ్యాపరంగా మైనారిటీ కావచ్చు, వారి గొంతు వినబడాలి అంటే మందబలం మరి చెల్లకూడదు. అంటే తప్పకుండా ఈ అల్పసంఖ్యాకులకు వాయిస్ ఉండాలి అని వాదించి, ఒక పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రం వేరుపడాలి అంటే పెద్ద రాష్ట్రం అనుమతి అవసరం లేదు, ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేదు అని ఎంతో ముందు చూపుతో, దార్శనికతతో ఆలోచించిన మహానుభావుడు, మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం ఈ రాష్ట్రంలో ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీ స్పీచ్, రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది ఇవాళ మనకు ఆలంబనంగా ఉపయోగపడుతున్నది. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన అంబుతుల రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిన నాటి నుంచి ఒంటి నిండా విషం నింపుకొని కాంగ్రెస్ పట్ల విషం చిమ్ముతున్నారని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇక సోమవారం వర్ధనపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ సెంటర్, సబ్ జైలు, మున్సిఫ్ కోర్ట్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, సుమారు 294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వంలో రూపొందించిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముందుకు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక రాబోయే ఏప్రిల్ నెలలో మళ్లీ కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవి కాక మరో 3 సార్లు ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, మాజీ టెస్కాప్ చైర్మన్ మార్నే రవీందర్, డీసీసీ అధ్యక్షులు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఒంటి నిండా విషం పెట్టుకొని విషము కక్కుతూ మళ్లీ అధికారంలోకి ఎప్పుడు రావాలని తాపత్రయపడుతున్నావే తప్ప పేదవాడి కష్టాలు తెలియని నీవు, దొరపోకట పోయి పేదవాళ్ళని విస్మరించి ఇబ్బంది పెట్టిన నువ్వు, పదవి పోయిన తర్వాత ఈనాడు అచ్చేసిన అంబోతాగా రోడ్లెమ్మటి తిరిగి కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఎలా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావో నీ సంస్కారానికే వదిలేస్తున్నాం. ఆనాడు అధికార అహంకారంతో ఏవైతే తప్పులు చేశావో, అది ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, పౌర పర్చేజ్ కానీ, ఈ రేసులు కానీ, ఏవైతే తప్పులు చేశావో తాగినోడు కడతాడు తాళ్ల పొన్ను అన్నట్టు తప్పు చేసిన వాడు శిక్షకి అర్హుడు. దాంట్లో నువ్వు 100% ముందుంటావు. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారి ముందే చట్టాలను ఉల్లంఘిస్తున్న మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏంటని మెదక్ ఎంపీ రఘునందరావు ప్రశ్నించారు. ఇక తెల్లాపూర్ సైబర్ హుడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు దాడి చేయడం పట్ల రఘునందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మేఫార్ రోడ్డులో
ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు జిల్లా నిర్మాణం చేపట్టడంపై తెల్లాపూర్ సైబర్ హుడీ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లిన రమణ అధికారులతో మాట్లాడుతుండగానే దాడి చేశారు. తీసుకుపోలేకపోతా ఉన్నాం కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి వాతావరణ పొల్యూషన్తో పాటు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ పేరిట జరుపుతున్న డిస్ట్రక్షన్ని మేము ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఆపుతామనేటువంటి హెచ్చరికని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చుల్లా దర్గా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ పర్మిషన్ రేపు భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల కోసం రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రోడ్డు మధ్యలో చుల్లా ఉంది దర్గా ఉందని భవిష్యత్తులో పంచాయతీ రావద్దంటే మై సిన్సియర్ అపీల్ టు పోలీస్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ వచ్చి రేపు భౌతికంగా ఆ దర్గా ఉన్నటువంటి ప్లేస్ లేదా చుల్లా ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణ కట్టడాన్ని ఆపకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మాదొక విజ్ఞప్తి, భౌతిక దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ క్యాంపులో ఉన్న ప్రతి లేబర్ ఐడెంటిటీని దొంగ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఓటర్ కార్డా, వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చారనేటువంటి ఇన్స్పెక్షన్ కూడా పోలీస్ వాళ్ళని కూడా కంప్లీట్ చేయకపోతే కొద్ది రోజుల తర్వాత కాలనీలోంచి మా మాతృమూర్తులు అక్కాచెల్లెళ్ళు బయటికి పోలేనటువంటి దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్సో బిఫోర్ గివింగ్ కాంట్రాక్ట్ టు సంబడి ఆ లేబర్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వెరిఫై చేయకపోతే అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల పనిని కూడా భౌతికంగా డైరెక్ట్గా వచ్చి మీ ఫీల్డ్ మీదకి వచ్చి ఆపేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏసీలో కూర్చొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. ఈడున్న వాళ్ళు మనుషులు అవునా కాదా అనేది ఒకసారి చూడాలి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం అధికారులందరికీ, వీళ్ళకి ఇట్లే మెయిల్ పెడతారు, ఇట్లే వస్తారు, వీళ్ళు బిజీగా ఉంటారు, డ్యూటీ పోతారు, మా దగ్గరికి రాలేరని అనుకోకండి. అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఒక 1 వీక్ అవసరమైతే సెలవు పెట్టి మీ ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులలోంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని మా కాలనీలో ఒక విల్లా ఇచ్చి మీరు కూడా ఇక్కడనే మీ భార్య పిల్లలతో ఉంటే మాకున్నటువంటి పొల్యూషన్ సమస్య ఏందో అర్థమవుతుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. గద్వాల జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ నివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు మహబూబ్ నగర్ గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నేనే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప గద్వాల అభివృద్ధి చేసింది లేదని ఆమె అన్నారు. 3,000 మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తే వాటిని లాక్కున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి దక్కిందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని, బీఆర్ఎస్ను పార్టీని ప్రజలను ప్రభుత్వాలను కోర్టులను మోసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ పార్టీ మారి ఇక్కడ పార్టీ మారి ఇంకో పార్టీ మారి రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద ప్రజలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు 3 కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో 3,500 మందికి పిల్లిగుండలో నేను ప్లాట్ ఇచ్చిన. ఆ తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థలం లేకపోయినా 78 ఎకరాల పట్టా స్థలాలను ఒక్కొక్క దగ్గర 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా ఉన్న అందరినీ కూడా ఎక్కడెక్కడనో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ మరి భరత్ సింహారెడ్డి గారు వారి అందరినీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళందరితో మాట్లాడి పిలిపించుకొని మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీరందరూ మీ ఈ యొక్క భూములను తీసుకొని పేద ప్రజలకు పట్టాలు పంచాలనుకున్నాము, మీ భూములని పట్టాల కోసం అమ్మాలని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మిన సందర్భంగా మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువ ఉంది, మాకు ఎక్కువ ఇంత కావాలా ఇంత అయితే ఇస్తామనంట ఎక్కువైన రేటు కూడా స్వతహాగా భరించి ఆ 78 ఎకరాలు ఆ రోజు మేము అక్వైర్ చేసినాం ఇళ్ల స్థలాల కోసం. ఆ తర్వాత ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నటువంటి ఆ జాగాలో దాదాపు 1,300 ప్లాట్లు నేను ఉన్నప్పుడే
పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాన్ని లేఅవుట్ కలిగి లేఅవుట్ అయినాక మళ్ళీ సర్వే చేసి దరఖాస్తుల్ని మిగిలిన ఎవరికి రాలేదో వాళ్ళకంత కూడా ఇవ్వాలని ఆ రోజు మిగిలిన స్థలం అట్టనే దాని తర్వాత ఇంతమనేటటువంటి విధంగా పక్కకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో గతంలో ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో. టీఆర్ఎస్లో గెలిచి వచ్చి ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరూ తెలుసు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కలువ తిరిగితే ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతున్నారు, టైం పాస్ చేసుకుంటా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి, అక్కడ తిరుగుతలేడు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి, అడుగుతలేడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాలు కోట్లను మోసం చేస్తున్నాయి. ఈరోజు గద్వాల పట్టణంలో ప్లాట్లన్నింటినీ కూడా నాటి పట్టుబట్టి అమ్మ ఒడి తొలి ఏడాది అటకెక్కింది. ఏడాదికి 15,000 ఇవ్వాల్సి ఉండగా రెండో ఏడాది 9,000, 13,000 వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చినప్పుడు నారా లోకేష్ వంకరగా ఎందుకు మాట్లాడారు? వ్యాపారులను బెదిరించి బలవంతంగా P4 అమలు చేస్తారా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర టెంకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతి ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000 ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తాం అని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట, మీ కుటుంబాలను వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయల నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి. కుటుంబ నాయకులు ఎవరైనా కానీ చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4 లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలైపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సుల్లో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు? 20 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా విలవెల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? కాకపోతే ఆ రోజులో చంద్రబాబు అన్నాడు నేనుంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పని. ఆ రోజే అతన్ని ఒక కామెడియన్ గా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంకా ఒక నెల ముందే అమలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా కోవిడ్ ఒక చెప్పి ఆపిన పరిస్థితి లేదు. మీరు గొప్పగా పెన్షన్ల గురించి చెప్తున్నారు. ఇందా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మీరు 1,000 రూపాయలు పెంచేసామని చెప్పని. అవును, మీరు 1,000 రూపాయలు పెంచారు, కానీ ఎంతమంది కట్ చేశారండి మీరు? సుమారు 5 లక్షల పైబడి పెన్షన్లు గతంలో ఉన్న పెన్షన్లు తగ్గించారు. జనరల్ గా ఇదివరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు పెన్షన్ చేశారు. దానికి 60 ఏళ్ళు పెన్షన్ చేసి ప్రతి 3 నెలలకు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ 20 నెలల్లో ఏ ఒక్కరికైనా పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరేమన్నా గానీ ఒక వితంతు పెన్షన్ గానీ అదే విధంగా కొత్త పెన్షన్ అమలు చేయడం కానివ్వండి. మీరు గొప్పగా మరి ఎన్నికల్లో ఏం చెప్పారండి? 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారే. ఆ పెన్షన్ ఇచ్చామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎక్కడో కూడా మీరు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. మాట్లాడితే 3 స్పెషల్ ఫ్లైట్లు, ఒకటేమో పెదబాబు గారికి, ఒకటి చిన్నబాబు గారికి, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఫ్లైట్లలో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి. మాట్లాడితే దోవ సెల్లో మేమని చెప్పంటారు. అంత సెల్లో కూడా తిరుగుతున్నామని చెప్పన్నారు. మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు?
అంటే గీతంస్ కి 5,000 కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా? అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా గానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా గానీ? ఒకటోసారి పెన్షన్ కోర్టు ఖర్చు పెడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్త చనిపోతే పెడనక్కడికి వెళ్లారట. సరే కార్యకర్త కదా ఏదో చేస్తారనుకుంటే ఏదో ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి. ఆ ఫ్లైట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కదా కనీసం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజిత జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పని ఆయన 17 మెడికల్ కాలేజీ నూతనంగా నిర్మించడానికి స్థలాలు సేకరించి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి కొన్ని మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా PPP అని చెప్పని అమ్ముకుంటున్న దుర్మార్గులు ఎవరండి? ఈ కూటమి నాయకులు కాదా? గతంలో 2014 నుంచి 19 పరిపాలించారు కదా. 10 ఏళ్లు మనకి రాజధానికి హైదరాబాద్ అవకాశం ఉంటే వాటిని కాదని అక్కడ ఓటుకి కోర్టు విషయంలో దొరికిపోయి బంగారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి మరో ఘనత శిఖరాలను అధిరోహించింది. ఇక ఇప్పటికే 1.5 లక్ష దాటిన గోల్డ్ ధర తాజాగా 1.60 లక్షలకు అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అంతే వేగంతో పెరుగుతున్నాయి. ఇక తాజాగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ ధర 1,60,260కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,46,900గా నమోదైంది. పుత్తడితో పాటు వెండి పరుగులు పెడుతున్నది. ఇక కిలో వెండి 3.65 లక్షలు పలికింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి పతనం చెందడం, ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణం పుంజుకోవడంతో వడ్డీ రేట్లు తగ్గి అవకాశాలు సన్నగిల్లడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడం ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు అంటున్నారు. మహిళా ప్రీమియర్ లీగ్ నాకౌట్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్ జూలు విదిల్చింది. ఇక హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఓ జట్టు సోమవారం ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో గెలిచి టాప్ 2 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తూ నటాలీ సివర్ బ్రంట్ 57 బంతుల్లో 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. అలాగే 16 ఫోర్లు ఒక 6 కొట్టింది. ఇక ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకాన్ని నమోదు చేయడంతో నిర్ణీత ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు భారీ స్కోర్ చేస్తుంది. ఇక హేలీ మాథ్యూస్ 39 బంతుల్లో 56.9 ఓవర్లు ఆల్రౌండర్తో షోతో రాణించింది. అనంతరం భారీ ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లో 184 9 వికెట్లతో వద్ద అయిపోయింది. ఇక రీచా ఘోష్ 50 బంతుల్లో 90 10 ఫోర్లు 6 సిక్స్లు. ఇక ధనాధన్ అర్ధ సెంచరీతో పోరాడిన ఆర్సీబీకి విజయాన్ని అందించలేకపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెటాపై తీవ్ర ఆరోపణలు దావా, వాట్సాప్ సురక్షితం కాదన్న ఎలన్ మస్క్. డెబ్బై 75 దేశాలపై ఇమిగ్రెంట్ వీసాల నిషేధంతో 50,000 అదనపు గ్రీన్ కార్డులు. ఫ్యామిలీ కోటాలో మిగిలిన వీసాలు ఎంప్లాయ్మెంట్ కోటాకు బదిలీ. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి దేశంలోకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయన్న స్టాలిన్. తమిళనాడులో మహిళలు క్షేమంగా లేరన్న ప్రధాని వ్యాఖ్యలను కొట్టిపారేసిన సీఎం. పార్లమెంటు కమిటీ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాలు. మీడియా సమావేశంలో కేటీఆర్. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అచ్యూసిన అమృతుల్లా రంకెలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శ. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారే ముందు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రశ్నించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.
మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డి కిరణ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన. బలవంతంగా P4 అమలు చేయిస్తారా? వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపాటు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం. 1.60 లక్షలు దాటిన వైనం. ముంబై రేస్లోనే ఆర్సీబీపై ఉత్కంఠ విజయం. ఇవి అప్డేట్స్. నమస్తే.